ఆగ్రహోదగ్ధ గీతాలను ఆలపించడంలోనూ జానకిది ఓ ప్రత్యేక బాణి. 1986లో ప్రతిఘటన చిత్రంలో ఈ దుర్యోధన దుశ్శాసన గీతం పాడేప్పుడు ఆమె కంఠంతో నిప్పులు కురిపించింది. ఆ గీతం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ పాటకు ఉత్తమ గాయని అవార్డు కూడా ఆమెకు దక్కింది. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. శాస్త్రీయ సంగీత వాద్యాలు సైతం జానకి గళంతో జతకలిసి సంగీత ప్రియులకు వేడుక చేశాయి. నమః శివాయ, నమః శివాయ. చంద్రకళాధర సహృదయ, చంద్రకళాధర సహృదయ, సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. నమః శివాయ. ఇంతవరకు నా చేత పాడించిన ప్రతి మ్యూజిక్ డైరెక్టరు ఆఖరికి పెండ్యాల గారు పొయ్యే ముందర ఒక పాట పాడా, పిక్చర్ రాలే. చాలా మంచి పాట. పిక్చర్ రాలేదండి. ఆ రోజు ఆయన చెప్పారు ఒక మాట. అన్నాళ్ళు ఆయన చెప్పింది లేదు, చాలా మెచ్చుకుండేవారే కానీ ఒక్క పాయింట్ ఆ రోజు చెప్పారు. చచ్చి 4 రోజుల ముందర పోతారనగా నా చేత పాడించారు అక్కడ అందరి ముందర. అప్పుడంతా ఆర్కెస్ట్రా అంతా వండి పాడేవాళ్ళం కదా. ఆ రోజు చెప్పారు, జానకి మనసులో ఏం అనుకుంటామో, మ్యూజిక్ డైరెక్టర్ మనసులో ఏమనుకుంటాడో అది తన గొంతులో పలికిస్తుంది. మనం చెప్పను కూడా అక్కర్లే. పాట చెప్పామంటే మనసులో ఏమనుకుంటాం అది ఆ గొంతులో పలికిస్తుందని ఒక్క మాట చెప్పారు. నేను జన్మ పర్యంతరం మర్చిపోను. మహానుభావుడు ఒక్క మాట చెప్పాడు, చాలా హ్యాపీ నాకు. ఇట్టా వాళ్ళందరి మనసుల్లో ఆ భావం ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఉంది. మనం అనుకున్నది అనుకున్నట్టు జానకి గొంతులో కరెక్ట్గా పలుకుతుంది అని. ఆమె కంఠం గంధర్వ గానంతో ఎగిసి దూకే నిశ్శబ్ద జలపాతం. తరాలు గడిచిపోతున్నా తన్మయత్వం వీడని సుగంధ పరిమళం. ఎదలో కడదాకా నిలిచి వెలిగే వెన్నెల పుష్పం.